అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బొబ్బులపేట గ్రామానికి చెందిన గురుగుబెల్లి చంద్రయ్య హత్య ఉదంతాన్ని మాత్రం పోలీసులు 8 రోజుల్లోనే ఛేదించారు. ఈ హత్యలో మాత్రం 10 మంది నిందితులు కూడాను పట్టుకున్నారు. కాకపోతే ఇదంతా కూడా వివాహేతర సంబంధమే. దీనికి కారణం ప్రస్తుతం ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించిన బంధువులందరూ కూడాను ఆ పిల్లలు ఏమీ తప్పు చేయలేదు అని వాదలాడి దిగుతున్నారు. కాకపోతే ఈ హత్యలో పాల్గొన్న వారిలో చాలామంది 19 సంవత్సరాలకు చెందిన వారు ఉన్నారు. కేవలం వివాహేతర సంబంధమే ఈరోజు ఈ హత్యకు ప్రధాన కారణమని కూడా పోలీసులు విచారణలో తేలింది. చూస్తే కనుక మరోసారి ఒక వివాహేతర సంబంధం హత్యని అనతికాలంలో ఛేదించారు. ఇందులో ఎవరు ప్రధాన సూత్రధారులు, ఈ సూత్రధారులు ఎలా పట్టుకోగలిగారు? ఇందులో మెయిన్ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ భార్య అండి. ఆమె మెయిన్, ఆమె ఒక ముద్దాయి. ఆమెతో పాటు బాలమురళీకృష్ణ, అలాగే గణేష్, వంశీ, వీళ్ళు నలుగురు మెయిన్ ఇందులో మేజర్ రోల్గా పార్టిసిపేట్ చేసి వీళ్ళు నలుగురు ఏం చేయలేరని ఉద్దేశంతో కొంతమంది ఉప్పినవలస గ్రామానికి చెందిన కొంతమంది కుర్రాళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేసుకుని వీరి ఆధ్వర్యంలో ఇతన్ని చంపడానికి ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళిక ద్వారా సక్సెస్ అయ్యి అతను చంపారు. చూస్తే కనుక ఈ హత్యకి ఒక రెక్కి నిర్వహించినట్టు కూడాను సంకేతాలను గ్రామస్తులు కూడా 20 రోజుల పాటు కొత్త వ్యక్తులు ఆ ప్రదేశంలో తిరిగారు. వీళ్ళందరూ స్థానికులైన కూడా ఎవరు వాళ్ళని గుర్తించకపోవడం ఈరోజు చంద్రయ్య హత్యకు కారణమైంది. అదే ఏం లేదండి, పల్లెటూరు అన్నాక రకరకాల మనుషులు తిరుగుతూ ఉంటారు. వీళ్ళ రెక్కి అంతా కూడా రాత్రిపూట చేశారు కాబట్టి రాత్రిపూట పెద్ద ఐడెంటిఫికేషన్ ఏమి ఉండదు. వీళ్ళంతా అంతకుముందు 1-2 సార్లు ప్రయత్నం చేయడం వాస్తవం, సక్సెస్ అవ్వలేదు. 3వ సారి సక్సెస్ అయ్యింది. ఇందులో చాలామంది మేజర్లు కూడా ఉన్నారు. ఒక మేజర్తో పాటు 19. వీళ్ళందరూ కూడా ఏమైనా సుపారీ మోటోలు వెళ్ళారా లేకపోతే? అలా సుపారీ గ్యాంగ్ అయితే ఏం కాదండి. ఇది వీళ్ళు అక్కడ ఒక పరిచయం ఉన్న వ్యక్తులతో ఒకటి నాకు డబ్బులు ఇవ్వాలి, అతన్ని మనం ఎలాగైనా కట్టి పట్టుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ దానికి ఏదో వీళ్ళు చేసిన చిన్న ఆశ చూపితే ఆశకు వచ్చేసారు, పార్టిసిపేట్ చేశారు. కానీ అక్కడ మొత్తం కొట్టేసి చంపేసేటప్పటికి వాళ్ళు కూడా దానికి సపోర్ట్గా చేయడంతో వాళ్ళు కూడా ముద్దాలేదు. ఈ 10 మంది అవడంతోనే ఆయన హత్యకు గురి అడిగాను. 9 అయితే మాత్రం ఆయన ఏమి చేసే పరిస్థితులు అక్కడ పెనుగులాట సీన్ ఆఫ్ అఫెన్స్. ఎస్, ఆయన అయితే వెరీ స్ట్రాంగ్ మ్యాన్, 9 ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. కానీ ఎక్కువ మంది అవ్వడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేయడంతో ఆయన. ఈ స్కెచ్లో ప్రధాన సూత్రధారి ఆమె భార్య ఈశ్వరమ్మ మాత్రం ఈరోజు తన భర్త కనబడలేదు ఫిర్యాదు ఇవ్వడం కూడా వాస్తవం. రాత్రి అయితే వచ్చిందండి. ఈ లోపే అక్కడ ఎవరో ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చి ఇలా ఎవరో ఉన్నాడు, నీ భర్త పడున్నాడు చనిపోయాని. వెంటనే ఆమె వెళ్ళిపోయి అతందా కాదో చూసుకుని వచ్చి ఇస్తానని చెప్పి వెళ్ళింది. చూసుకుంది, నా భర్త అని చెప్పి తెలిసిన వెంటనే చనిపోయాడు. వెంటనే కంప్లైంట్ ఇచ్చింది. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కట్టాము. కనుక రాజకీయ కోణం రంగు పూసుకుంది అన్నటువంటి ఒక పరిస్థితి మొదట్లో ఉండేది వైసీపీ సానుభూతుడు కాదు. కాబట్టి ఏ కోణం మీకు ఈరోజు, ఏ క్లూ మీకు ఈరోజు ఇంతమంది నిందితులు పట్టి? ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఇది పూర్తిగా సెక్సువల్ జెలసీ అండి. అక్కడ ఈ యొక్క మా సంబంధం ఉన్న మా వివాహేతర సంబంధం ఈమె ఇతను చనిపోవడానికి కారణం. గత నెలలో పూజారి కళావతి, అదే నెలలోనే గురుగుబెల్లి చలపతి చంద్రయ్య ఈ ఉదంతాలను ఎలాగా అరగడ్డారు? మీకు ఇది ఒక టాస్క్లా మారిపోయింది. మీరు చూస్తూనే ఉన్నారు. మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా పోలీస్ అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఎటువంటి ఛాలెంజ్నైనా ఫేస్ చేయడానికి మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. తప్పు జరిగితే క్షమించేది లేదు. ఎవరినైనా తప్పు చేస్తే కటకటాల వెనక పెట్టడం జరుగుతుంది. గత నెలలో 2 వివాహేతర సంబంధాలకు సంబంధించిన హత్య ఉదంతాలు మాత్రం చిత్తూరు జిల్లా వాసుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసి చూస్తే ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి ఏదైతే బొబ్బులపేటకి చెందిన వైసీపీ సానుభూతి పరుడైనటువంటి చంద్రయ్య హత్యకి మాత్రం తన భార్య ఈశ్వరమ్మే అంటే స్కెచ్ వేయడం జరిగింది. ఆయనతో అక్రమ సంబంధం ఉన్న బాలమురళీకృష్ణ కలిసి మొత్తం ఉప్పునెలకు చెందినటువంటి 6 యువకులు, ఏసర్లపేటకు చెందినటువంటి ఒక యువకుడితో పాటు అదేవిధంగా బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే గురుగుబెల్లి అరవింద్, వీళ్ళందరూ కలిసి మాత్రం 20 రోజుల క్రితమే రెక్కి వేశారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినప్పుడు మాత్రం అది కేవలం వివాహేతర సంబంధించిన హత్యే. ఆ రోజు కూడా చంద్రయ్యని 4-5 ఏం చేయలేదని ఆర్టీవీ చెప్పడం జరిగింది. అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ పోలీసులు మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్లో మాత్రం 10 మంది కలిసి ఆయన వెంబడించి మరి అతి కిరాతకంగా హత్య చేసిన తర్వాత చంద్రయ్య హత్య తర్వాత భార్య మాత్రం వెళ్ళి భర్త మృతదేహాన్ని చూసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆమెను అనుమానించిన పోలీసులు ఆమెతోనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఎవరైతే దీనికి ప్రధాన సూత్రధారుడు అదేవిధంగా వివాహేతర సంబంధం ఉన్నటువంటి బాలమురళీకృష్ణ మాత్రం ఆ రోజు రాత్రి అంటే రైల్వే స్టేషన్కి వచ్చి చెన్నైకి వెళ్ళడం జరిగింది. ఆయన్ను కూడాను పట్టుకునేందుకు ఆమె
భార్యను కూడా అంటే ఎవరైతే ప్రియురాలైనటువంటి ఈశ్వరాన్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళడం జరిగింది. ఏదేమైనా 8 రోజుల వ్యవధిలో చంద్రయ్యని హత్య చేసినటువంటి 10 మంది నిందితులను పట్టుకొని కొద్దిసేపటి రిమాండ్కి పంపించారు. ఇటువంటి వివాహేతర సంబంధాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా కూడా వారిని చట్టపరంగా శిక్షించడం ఎట్టి పరిస్థితులు వెనకాడము. జిల్లా ఎస్పీ సూచనల మేరకు మాత్రం ఇటువంటి ఉదంతులు పునరావృతం కాకుండా ఉండేందుకు వారికి మాత్రం శిక్ష కఠినంగా ఉంటుందని చెప్పి డిఎస్పీ వివేకానంద స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.